హాయ్ వాస్ వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. టైం వచ్చేసరికి 6:40 అవుతుంది, డే 2. సో మనమైతే గండికోటలో ఉన్నాం. సో నైట్ వచ్చేసి అయితే క్యాంపింగ్ తీసుకున్నాం. సో వర్షం అయితే స్టార్ట్ అయింది అనమాట. సో అందుకే రూమ్ అయితే తీసుకున్నాం ఇక్కడ. సో 1500 రూపీస్ అట్లా పడ్డది రూమ్కి అయితే. సో ఇప్పుడైతే సన్సెట్ చూద్దాం అయితే వెళ్దామంటే రెయిన్ అయితే పడుతుంది. సో జస్ట్ అట్లా పోయి అంతా చూసుకొని అయితే వస్తాం. సన్ ఎట్లయినా రాడు, ఇక వర్షం పడుతుంది కాబట్టి. సో ఇప్పటికైతే ఇంతే. ఇంకా ముంగడికి వెళ్ళాక మీద అది కంటిన్యూ చేయనాలిగా. నైట్ మేము స్టే చేద్దాం అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసినాం. ఇక్కడనే మొత్తం క్యాంపింగ్స్ అన్నీ ఉన్నాయి, ఇక్కడ మన బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నాయి అనుకున్నాం. సో వెదర్ అయితే ఫాగీ ఉంది, కొంచెం డ్రాప్స్ కూడా వస్తున్నాయి. నేను కొన్ని స్టోన్స్ తెచ్చుకున్నాను, అవి కార్లో ఉండి. ఫస్ట్ అవి తీసుకున్నాక మళ్ళీ బ్లాగ్ కంటిన్యూ చేస్తాను. క్యాంపింగ్ అయితే నైట్ ఉందాం అనుకున్నాం, కానీ ఈ వెదర్కి అండ్ మళ్ళీ మన సామాన్ కూడా ఎక్కువ ఉంది కదా, ఇవి బయట పెట్టుకొని ఉండలేమని రూమ్ అయితే ప్రిఫర్ చేసినాం అనమాట. సో అక్కడ సైడ్ వెళ్ళాలి, అక్కడ సైడ్ ఉంటుంది వ్యూ అంతా. జస్ట్ ఇట్లా క్యాంపింగ్ అవన్నీ చూపిద్దామని అయితే ఇట్లా వచ్చేసినాం. సో మళ్ళా ఒక్కసారి ఈ వ్యూ అయితే చూడండి ఎట్లుంటుందో. సో క్యాంపింగ్ టెంట్స్ నుంచి ఇది వ్యూ పాయింట్ అయితే, గ్రాండ్ క్యానియన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడికి వెళ్తే వ్యూ మంచిగా ఉంటుంది, పర్ఫెక్ట్. అక్కడికి వెళ్ళాలి, కొంచెం ఫాగ్ ఉంది. సన్సెట్ ఉంటే మంచిగా ఉంటుంది, సన్ రైజ్ సారీ. సో ఇది వ్యూ అయితే ఇక్కడ ప్రజెంట్. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకు పొలిమేర 2లో వస్తుంది కదా, ఆ టెంపుల్ అనమాట. షూటింగ్ ఇక్కడ అయింది. ఇందులో ఏమంటారు, ఈ టెంపుల్ స్పెషల్ ఏంటంటే గుడి లోపల విగ్రహం ఉండదు అనమాట. అది ఏందో మనకు తెలియదు, కానీ ఉండనైతే ఉండదు ఇందులో. సో కొంచెం ముంగడికి పోయిన తర్వాత మీకు చూపిస్తా లోపలికి. చెప్పండి బాను, మీరేమో చెప్తున్నారు? చెప్పండి బాను, ఏమో చెప్తున్నారు ఇప్పటిదాకా. ఏమో మసూదా షూటింగ్ ఏదో అన్నారు, చెప్పు బ్రో. ఇప్పుడు మళ్ళీ చెప్పు. ప్రకాష్ని ఏమనాలి చెప్పు బ్రో. డ్రాగన్ బాల్. సో ఇది మన బ్యాక్గ్రౌండ్లో ఉంది అయితే జుమ్మా మసీదు. సో మొత్తం స్టోన్స్తోనే ఉంది. లోపలికి అలా ఉండదు, లోపలికి అలా ఉండదురా అంటే పైన కనబడుతుంది. నువ్వు ఏం చెప్పాలరా నీకు. సో అక్కడ టూమినార్ ఉంది అండ్ ముంగడికి వ్యూ పాయింట్ ఉంటుంది, మస్తు ఉంటుంది. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ లాంటిది ఉందంట, చూద్దాం. కాకపోతే స్విమ్మింగ్ పూల్లో వాటర్ కాకుండా మొత్తం గడ్డి పేరుకుపోయింది. సో ఈ వే నుండి స్ట్రైట్గా లోపలికి వస్తే వ్యూ పాయింట్ అయితే ఉంటుంది అనమాట. లోపలికి ముంగడికి పోయిన తర్వాత ఇప్పటిదాకా మనం అక్కడ వ్యూ పాయింట్ వెళ్ళాం కదా, అక్కడ నుంచి వ్యూ. అండ్ ఇక్కడ నుంచి ఏమో మొత్తం స్టోన్స్ ఉంటాయి, వాటర్ది పెన్నా నది మొత్తం ఇట్లా వచ్చేది ఉంటుంది, వ్యూ ఉంటుంది, చాలా బాగుంటుంది. ముంగడి నుంచి మొత్తం స్టోన్స్ ఉంటాయి, పెద్ద పెద్ద స్టోన్స్. అండ్ ఇది వచ్చేసి ధాన్యాగారము. అండ్ ఇది వచ్చేసి ఏదో టెంపుల్ లాగా బిల్డ్ చేసి పెట్టారు. ఇంతకుముందు ఇట్లా లేకుండా ఇది మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేసారు. అది రంగనాయకుల స్వామి ఆలయం అని ఉంది. సో ఇంకొంచెం ముంగడికి పోతే మనకైతే అది వ్యూ వస్తుంది, వ్యూ చూపిస్తా. లోపలికి వస్తే వ్యూ ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇంకా అక్కడ దాకా వెళ్ళాలి స్టోన్స్ పై నుండి. అక్కడికి వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది వ్యూ, వెళ్ళాం. సో నేనైతే స్టోన్స్ తెచ్చుకున్నా అందులో ఇసిరేయడానికి, ఎందుకంటే ఎంత ఇసిరేసినా అది వాటర్లో పడవన్నమాట. సో చూపిస్తా మీకు. సో అక్కడ నుండి ఇలా ఈ వే నుండి అయితే పైనకి వచ్చాం. సో మన వాళ్ళేమో నానా యాతన పడుతున్నారు ఎక్కడానికి. బ్రో మీ ఫీలింగ్స్ ఏంటి? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు, నాకు మాత్రం ఏం తెలుసు. చెప్పండి బాబు, మీ ఫీలింగ్స్ ఏంటి? ఏం లేదు. సో వ్యూ అయితే ఇదన్నమాట.
ఇది చూడడానికి జస్ట్ మనకు చిన్నగా కనిపిస్తుంది, దగ్గర దగ్గర దీని మధ్యలో లెంత్ 1 కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుంది. చాలా బాగుంది వ్యూ అయితే. సో ఇక్కడ నుంచి పిక్చర్స్ తీసుకొని అయితే మళ్ళీ మనం ఫస్ట్లో చూపించాను చూడు పార్క్ ఆర్ట్ చేసినప్పుడు ఆ షూటింగ్ దగ్గరికి, అక్కడ సైడ్ వెళ్దాం కొద్దిసేపు ఉండి. ఇక్కడ స్టోన్స్ తెచ్చాను కదా, ఒక డిస్రెస్ చూపిస్తా. ఏం చెప్పారంటే నీ రాయి ఇక్కడ వేస్తే అక్కడ పడుతుందని చెప్పారు. ఆ బిల్డింగ్ మీద వేస్తా అని చెప్పారు. ఇప్పుడు రాయి ఇస్తున్నాను, ఎక్కడ వేస్తాడో చూస్తా. లేదండి సార్, వాటర్ లో పడ్డది రైట్ అభి ఇటు పడుతుంది అంత లేదు. పడ్డదన్నాడు ఏదైనా నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు వేయలే ఫస్ట్. నేను అంత స్పీడ్ గా కనిపించకపోతే నేనేం చేయాలి? నువ్వు బిల్డింగ్ మీద అయ్యి ఆ కార్ నీ పేరు మీద రాపిస్తా, నేను రిజిస్ట్రేషన్ నీ పేరు మీదే చేపిస్తా. పోలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నూక మాకు, నేను అందులో వాటర్ లో పడుతుంది చాలు బ్రో. అవి వాటర్ దాకా పోలేదు బ్రో. వాటర్ లో పడను కూడా పడదు. దాన్ని దాక్కుదా రెడీ. ఈ వ్యూతో ఒక వీడియోని అయితే తీసుకుంటున్నా, ఎప్పటికీ మనకు గుర్తుండిపోయేటట్టు. సో మన వాళ్ళు అయితే ఫొటోస్ తీసుకుంటారు ఇక్కడ. ఇక ప్రకాష్ బ్రో చూడు సెల్ఫీ నెక్స్ట్ వస్తుండు. సో ఫైనల్గా ఇక్కడ అయితే అయిపోయింది. జస్ట్ నెక్స్ట్ అయితే ఇంకా మనం అక్కడ ఆ టెంపుల్ చూపించినా కదా, ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాక మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఇంకా మా మసీద్ లోపలికి అయితే ఎంట్రీ అవుతుంది. సో అక్కడ నుంచి అయితే వ్యూ చూసుకొని అయితే ఇటు వచ్చేసాం. నెక్స్ట్ అక్కడ ఉన్న టెంపుల్కి వెళ్దాం ఇది అయిపోయిన తర్వాత. అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ లోపల ఎట్లుందో వ్యూ చూసుకొని అటు సైడ్ వెళ్దాం. ఇది ఎంట్రన్స్. సో సేమ్ చార్మినార్ లాగా ఉంది, కాకపోతే ఇలా 2 మినార్లు ఉన్నాయి అంతే. సో ఓవరాల్ వ్యూ ఇది లోపల. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. లోపలేమో చార్మినార్ ఏంటంటే లోపలికి వెళ్ళి పైకి వెళ్ళేవి ఉంటుంది, ఏమంటారు వే ఉంటుంది. ఇందులో ఆ వే లేదు అంతే. సేమ్ మినార్స్ మాత్రం సేమ్ ఉన్నాయి. మా మసీద్ నుండి మన కార్ పెట్టిన లొకేషన్ నుండి ఇక్కడికి వస్తే ఇక్కడనే ఆ టెంపుల్ చెప్పాను కదా ఫస్ట్లో, మన విగ్రహం లేని టెంపుల్. సో అక్కడికైతే వెళ్తున్నాం, దగ్గరికి వెళ్ళాక చూపిస్తాం. అంటే టెంపుల్ గోపురం దగ్గరికి అయితే వచ్చేసాం. సో టోటల్గా డ్యామేజ్ అయితే చేసిరనమాట. ఇది డ్యామేజ్లో ఉంది చాలా వరకు. అండ్ లోపలికి వెళ్దాం. లోపల విగ్రహం అయితే ఉండదు, లోపలికి వెళ్ళి చూపిస్తా లోపల ఎట్లా ఉందనేది. అయితే క్రీస్తు శకంలో కట్టిన టెంపుల్ ఇది. అప్పట్లోనే ఈ ఆర్కిటెక్ట్ చూడరు ఎంత వేరే లెవెల్లో ఉంది అసలు. ఆ రాయి చాలా వరకు ఇంకా పైన గోపురం పైన డ్యామేజ్ చేసినారు, కానీ ఇట్లా డ్యామేజ్ చేయలేకపోయినట్టున్నారు మేబీ. బాగుంది. అండ్ ఇది లోపలి వ్యూ అయితే. ఇది టెంపుల్. ఇది చాలా మూవీస్లలో ఉంటుంది, 1-2 కాదు, చాలా సాహసం మూవీ అండ్ మొన్న వచ్చిన ఇప్పుడు చెప్పిన మూవీ, ఇంకా చాలా మూవీస్లో ఉంటుంది ఈ టెంపుల్ అయితే. అంతా పౌర్ణమి మూవీది కూడా ఒకటి సీన్ ఇంట్లోనే ఉంటుంది, ఆ డ్యాన్స్ది. బాగుంది. అండ్ ఇది టెంపుల్ అయితే వచ్చేసి ఇది. ఇక్కడ లోపల నుండి గోపురం అయితే చెట్లు మొలిచినాయి డైరెక్ట్ పైన.
సో లోపలికి అయితే వెళ్దాం. చెప్పులు బయట వదిలి బాడు బ్రో. సో మొత్తం స్టోనే ఇది అయితే. ఒక దగ్గర కూడా వేరేది ఏం లేదు. ఇంకా అప్పట్లోనే ఈ మధ్యమైన ఆర్కిటెక్ట్తో కట్టిరనమాట. ఏముండదు తీసేసిరు. ఎలా సింబల్ పేర్లు ఇంతే, లోపల ఏముండదు. అండ్ బయటకు వస్తే వ్యూ ఇది. చాలా వరకు అయితే డ్యామేజ్ చేసారు ఇక్కడ పైన కూడా. అండ్ ఇక్కడ గోపురం డ్యామేజ్ చేసేస్తున్నారు. సో ఇది బ్యాక్ నుండి ఇది. మాధవరాయ స్వామి టెంపుల్ నుండి అయితే కొన్ని పిక్చర్స్ తీసుకొని అయితే ఇంకా ముంగడికి అయితే వెళ్తున్నాం. సో వాళ్ళైతే కార్లో వెళ్ళిపోయారు. నేను బాగానే అయితే ఇక్కడ నడుచుకుంటా రూమ్కి అయితే వెళ్తాం. ఇంకేమైనా మంచిగా ఉంటే కవర్ చేస్తా, లేదంటే ఇంకా డైరెక్ట్ అక్కడికి రూమ్కి వెళ్ళగానే ఈ వ్లాగ్ కూడా ఎండ్ చేస్తాను. ఎందుకంటే దగ్గర ఇది 10 minutes అవుతుంది. మోర్ దెన్ 10 minutes అంటే మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి. సో అందుకే చూస్తా, ఇంకేమైనా ఉంటుంది చెప్తా, లేదంటే డైరెక్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళాక వ్లాగ్ అయితే ఎండ్ చేస్తా. అప్పట్లో జైలు అంట ఇదొకటి. అండ్ ఇక్కడ ముంగడనేమో క్లాక్ టవర్ ఉంది. సో మన వాళ్ళు అయితే కార్లో వెళ్ళిపోయారు, ముంగటనే ఉన్నారంట. వెళ్దాం వాళ్ళ దగ్గరికి అయితే. ఎంట్రెన్స్ అయితే అసలు ఫస్ట్ కోటలోకి ఎంటర్ అయ్యేది ఈ ఐరన్. అసలు డోర్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. వేదే బిల్డ్ ఎంత గట్టిగా ఉన్నాయంటే అంత గట్టిగా ఉన్నాయి ఐరన్, ఇప్పటికీ చెక్కు చెదరకుండా. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్, ఇంకా ఇది అక్కడ గేట్ స్టార్ట్ అయ్యి ఇక్కడ లోపలికి ఇట్లా అంతే. సో ఓల్డ్ గుడి అనమాట మొత్తం ఇది. ఇక్కడ మొత్తం స్టోన్స్తో కట్టారు అనమాట. రూమ్కి అయితే వచ్చేసినాం. టైమింగ్ వచ్చేసి అయితే 9:40 అట్లా అవుతుంది. సో రూమ్కి అయితే వచ్చేసినాం. సో ఇంకేం లేకుండా అక్కడ చూడడానికి అంత ఫాగి ఉంది. ఇప్పుడే కొంచెం సన్ బయటకైతే వచ్చిండు. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఇది ఇప్పటికే లెంత్ ఎక్కువ అయిపోయింది, మళ్ళీ ఇంకా లెంత్ చేయాలనుకోవట్లేదు. సో ఇప్పటికైతే ఇంతే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. బాయ్. నెక్స్ట్ అయితే గండికోట టు అరుణాచలం పోయే వీడియోనైతే పెడతానమాట. బాయ్.